మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజయవాడ నుంచి మెయిల్ చేశారు రాజు గారు సుమిత్ర. ఓకే, ఏదైనా కూరగాయ ఇంకా అలాగే ఆకుకూర ఈ రెండింటి కాంబినేషన్ లో టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గానే చేద్దాం. సో దొండకాయ తీసుకున్నాను. దొండకాయతో చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా. అవును. సో దొండకాయ అలాగే ఆకుకూరలు, 2 రకాల ఆకుకూరలు ఇక్కడ వాడతాను. సో మెంతి కూర అలాగే పాలకూర. సో పేస్ట్ లా కాకుండా ఇక్కడ మనం ఆకుపలంగా అలాగే వేసేసుకున్నాం. సో దొండకాయకి మెంతి అండ్ పాలకూర. సో ఈ కాంబినేషన్ లో కొంచెం లైట్ గా టమాటో టచ్ చేసి కొంచెం పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుంది. సో దొండకాయ లీఫీ కర్రీ. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి దొండకాయ లీఫీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ లీఫీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, తరిగిన పాలకూర 2 కప్పులు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను దొండకాయలను మొత్తం అలా కాయపలంగా తీసుకున్నాం. చీలికలుగా కట్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేసుకోవాలి. సో దొండకాయ మనకు ఆ పలంగా వేసేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి. పచ్చిది వేసుకుంటే టైం పడుతుంది కాబట్టి. సో ఇలా చీలికలు ఎందుకు పెట్టానంటే కొంచెం లోపల వరకు మనకు మనం వేసే ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మనం దొండకాయలు ఇంకా ఆకుకూరల కాంబినేషన్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మసాలా ఫ్లేవర్లో అంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ దొండకాయ కూడా గుత్తిలాగా వేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకి ఆ దొండకాయ లోపల కూడా ఫ్లేవర్ వెళ్తుంది. ఒకవేళ కాయల పరంగా ఇష్టం లేకపోతే మనం పీసెస్గా అయినా కట్ చేసి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మెంతి కూర. సో మెంతి జనరల్గా మనకి ఏ వెజిటబుల్లో వేసినా చాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో కూడా కొంచెం మెంతి ఎక్కువ వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం మనం వేయించుకోవాలి, ఎందుకంటే మనకు మెంతి ఎంత వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది అంత పెరుగుతుంది. అదర్వైజ్ కొంచెం చేదు తగులుతుంది. అవును. సో అనుకుంటూ ఉంటారు కానీ అంటే ఏముంది ఆకుకూర వేగిపోద్దని, కానీ ఈ మెంతి విషయంలో మాత్రము అది ఖచ్చితంగా సరిగ్గా వేగకపోతే ఆ చేదు అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. టోటల్ గా మనకి ఏంటంటే ఆ డిష్ అనేది పాడవుతుంది. సో ఎందుకంటే ఇది కొంచెం యాడ్ చేసుకుని వేగకపోయినా మనం మిగతా ఎన్ని యాడ్ చేసినా కూడా దాని టేస్ట్ ఆ చేదు అనేది ఎక్కువ తెలుస్తుంటుంది. కాబట్టి కొంచెం మెంతి బాగా వేయించుకుంటే ఆ మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనము మిగతావే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిందండి. సో దీంట్లో సో పాలకూర యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది వేగిన తర్వాత మనకు క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, సో మెంతి కొంచెం తక్కువ అండ్ పాలకూర కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు ఇక్కడ రాజు గారు. సో మీరు కాంబినేషన్స్ మీ ఇష్టంగా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దొండకాయ మనము కాయలా వేసుకుంటాం కాబట్టి ఇలాంటి వాటిలో కొద్దిగా పులుపు అంటే గోంగూర లాంటివి యాడ్ చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. కొంచెం అప్పుడు టొమాటో అది తగ్గించేసుకోవచ్చు. గోంగూర కానీ లేదా చుక్క కూర కానీ అలాగే బచ్చల కూర. సో ఇలాంటి యాడ్ చేసినప్పుడు మనం టొమాటో లేకుండా చేసేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు ఆ పులుపు అనేది దాంట్లో యాడ్ అవుతుంది. సో ఆ కూరలో ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. సో టొమాటో ముక్కలు, సో అలాగే సరిపడా ఉప్పు. సో పాలకూర కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. సో దొండకాయలు కానీ మనం చాలా సార్లు ఓన్లీ ఫ్రై చేసుకుంటూ ఉంటారు, లేదంటే కొంచెం దొండకాయ టమాటో కాంబినేషన్స్ అలా చేస్తూ ఉంటారు. కానీ కొంచెం అవేగా ఆలోచిస్తే అంటే ఇలా దొండకాయ ఆకుకూరలు, సో దొండకాయ కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. రొటీన్ గా దొండకాయ ఫ్రై అంటే మనకు ఒకటే టేస్ట్, ఆ పోపులో వేసుకుంటాము, అది కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాం, ఇదే తెలుస్తూ ఉంటుంది.
ఇలాంటి వల్ల ఏంటంటే మనకి దొండకాయ కూడా మనం కొత్తగా తిన్న ఫీల్ వస్తుంది అనమాట. చక్కగా దొండకాయ ఆకుకూర కాంబినేషన్ నేనైతే యాక్చువల్గా ఫస్ట్ టైం ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నాను. సో ఆబ్వియస్గా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎంచుకున్న కాంబినేషన్స్ మెంతి ఇంకా పాలకూర ఉన్నాయి కదా. సో ఆ రెండింటికి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ దొండకాయకి కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అనేవి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది అనుకుంటున్నా. టేస్ట్ చూసిన తర్వాత ఇంకా ఎలా ఉందో చెప్తాను మీకు. సో ఇది కొంచెం వేగింది కదండి. సో దీంట్లో దొండకాయలు వేసేస్తున్నాను. సో మనం ఆల్రెడీ ఉడికించేసినాయి. సో జనరల్గా ఏంటంటే సో కొత్త వంటకాలు మనకు రావాలనుకుంటే కొత్త ఇంగ్రీడియంట్స్ మనకు మార్కెట్లో మళ్ళీ కొత్తగా రావాల్సిన అవసరం లేదండి. సో ఉన్న వాటిలోంచే మనం కాంబినేషన్స్ అనేవి మార్చుకుంటూ వెళ్తూ ఉంటే సో వెజిటేబుల్స్తో కానీ ఆకుకూరలతో కానీ అలాగే కొన్ని మసాలా దినుసులు కానీ సో ఇలా చిన్న చేంజింగ్స్ వాటిని మనం మారుస్తూ డిష్లు తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా కొత్త రుచులు వాటంతట అవే వచ్చేస్తాయి మనకు. సో ఎలాగైతే ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. సో ఈ దొండకాయ అలాగే ఆకుకూర. సో జనరల్ గా కొత్త వాటిలు అంటే ఇలా మన పార్స్లీలు బ్రోకరీలు వీటి కోసం పరిగెట్టక్కర్లేదండి. మన ఆకుకూరలే బోల్డ్ రకాలు ఉన్నాయి. సో చాలా మంది ఓన్లీ ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, మెంతికూర ఇలాంటి ఫిక్స్డ్ గా కొన్నిటికి ఫిక్స్ అయిపోతుంటారు. అలా కాకుండా కొంచెం వేరే కాంబినేషన్స్ చాలా ఉంటాయి ఆకుకూరల్లో కూడా. ఈ మధ్య మేము కూడా చాలా రకాలు చూపిస్తున్నాము. సో అలాంటి వాటితో మనం కొత్త వంటలు ట్రై చేస్తే మనకున్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం హ్యాపీగా మంచి వెరైటీస్ చేసేసుకోవచ్చు. సో కొన్ని ఏంటంటే సీజనల్ గా మనకు ఈ వింటర్ లో కొన్ని కొత్త రకాల ఆకుకూరలు కూడా దొరుకుతూ ఉంటాయి, అంటే బాగా ఈ వెదర్ కి బాగా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని కూడా మనం వాడుతూ ఉంటే సో వాటికి తాలూకు ఉండే వాటి వాల్యూస్ అని కూడా మన బాడీకి ఈజీగా అందుతాయి. సో సీజనల్ గా దొరికే వాటిని ముఖ్యంగా కొంచెం మన వంటల్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకుంటూ అంటే వాటిని ఎక్కువ తెచ్చి వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. సో కొంచెం జీలకర్ర పొడి, ఎందుకంటే వింటర్ రాగానే కొంచెం వేడిగా తింటే బాగుంటుంది అనుకో, అంటే కొంచెం బాడీకి కూడా వేడినిచ్చేవి అయితే బాగుంటాయి. కొత్తిమీర. సో ఈ టైంలో మనకు ఆవకూర తీసుకోవడం చాలా మంచిది. సో కొంచెం వేడిగా ఉంటుంది, బాడీ కూడా వేడి చేస్తా ఉంది. లేదా రైస్ ఐటమ్స్ కూడా మనం చూపిస్తున్నాం కదా, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం అలా రైస్ ఐటమ్ లో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. సో ఓకే, సో రెడీ డిష్. అండ్ దొండకాయ ఫ్రై చేసుకోవాలంటే దొండకాయలు కొన్ని ఉంటే మనకి చాలా తక్కువ ఫ్రై అవుతుంది. అది ఇలాంటి కాంబినేషన్ అయితే చూసారా అంత ఎక్కువ కూర అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర బాగుంది. ఓకే, సో దొండకాయ లీఫీ కర్రీ రెడీ అండి. చూసారు కదండి, వెరైటీ కాంబినేషన్ లో కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు దొండకాయ లీఫీ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. దొండకాయ లీఫీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగాక తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన దొండకాయలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ లీఫీ కర్రీ రెడీ.